సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రష్యా ప్రభుత్వం మరో అద్వితీయ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. అపరిమితమైన దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించి బుర్యెవెస్ట్నిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. రష్యా సైన్యం ఇటీవల అణు విన్యాసాలు నిర్వహించింది. అధ్యక్షుడు పుతిన్ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. బుర్యెవెస్ట్నిక్ క్రూజ్ క్షిపణిని ప్రయోగించినట్లు సైనిక ఉన్నతాధికారుల భేటీలో ప్రకటించారు. అణు ఇంజిన్ అందించే అసాధారణ శక్తితో బుర్యెవెస్ట్ క్రూజ్ క్షిపణి ఏకధాటిగా 15 గంటల పాటు గాల్లోనే దూసుకు వెళ్లగలదని, దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని ప్రకటించారు పుతిన్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో భేటీలో పుతిన్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం. తక్కువ ఎత్తులో అపరిమిత దూరాలకు ప్రయాణించే ఈ క్షిపణిని తయారు చేయబోతున్నట్టు 2018లో రష్యా తొలిసారిగా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి సమర్థతపై పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. 2 ఏళ్ల క్రితమే పూర్తిస్థాయి క్షిపణి తయారు చేశామని పుతిన్ చెప్పారు. తమ క్షిపణి 10,000 నుంచి 20,000 కిలోమీటర్ల పరిధి సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఆర్మీ చెబుతోంది. యుక్రెయిన్లో తాము ఆక్రమించిన జాయింట్ స్టాఫ్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కేంద్రాన్ని సాయుధ బలగాల సుప్రీం కమాండర్ హోదాలో పుతిన్ సందర్శించినట్టు వార్తలు వచ్చాయి. చీఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వలేరీ గెరసిమోవ్ సారథ్యంలోని కమాండర్లతో పుతిన్ భేటయ్యారు. కీలకమైన మార్గాల్లో 10,000 మందికి పైగా యుక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని పుతిన్కు కమాండర్లు వివరించారు. ఏకంగా 31 బెటాలియన్ల యుక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టామని తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.